గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 8వ భాగం వృతాసుర వంచన. సూతుడు ఇలా పలికెను. బలవంతుడైన తన పుత్రుడు బలుడు చంపబడ్డాడని తెలుసుకుని దితి పరితాపంతో హా, నాకు ఎంత కష్టం వచ్చినది అని రోదించెను. ఇలా ఎంతో కాలం విలపించి తన భర్త కశ్యపుని వద్దకు వెళ్ళి ఇలా పలికెను. స్వామి, మహాపాపి అయిన మీ పుత్రుడు సురగణాలకు నాయకుడైన ఇంద్రుడు సంధ్యావందనము ఆచరించుటకు సముద్ర తీరమునకు వెళ్ళిన బ్రహ్మ లక్ష్యములు గల నా పుత్రుడు బలుని వజ్రాయుధంతో చంపివేశాడు అనెను. ఆమె మాటలు వినిన మరీచి పుత్రుడు కశ్యపుడు ఉక్రుద్ధుడై మహాకోపంతో అగ్నివలె మండిపడుచు తన జటలలో నుంచి ఒక జటను తీసి పవిత్రమైన అగ్నిలో పడవేసి ఇంద్రుని వధించుటకు నేను ఒక పుత్రుని సృష్టించదనని పలికెను. అంతటా అగ్నిగుండములో నుంచి అగ్నిముఖంలో నుంచి కాటుక వలె నల్లని వర్ణము గలవాడు, పచ్చని కన్నులు గలవాడు, పొడవైన కోరలు నోటి నుంచి బయటకు వచ్చి జగత్తులను భయపెట్టువాడు, పెద్ద నాలుక గలవాడు, ఘోరమైన రూపము గలవాడు, చేతి ఎందు ఖడ్గమును ధరించినవాడు, సర్వాంగములు మహా తేజస్సుతో ప్రకాశించువాడు, మహామేఘము వంటివాడు, బలవంతుడు అయిన ఒక భయంకర ఆకారుని సృష్టించెను. అతని పేరే వృతాసురుడు. ఆ భయంకర ఆకారుడు కశ్యపునితో, ఓ బ్రాహ్మణ, నన్నెందుకు సృష్టించారు? నేను చేయవలసిన కార్యం ఏమిటి? ఆజ్ఞాపించండి. మీ అనుగ్రహంతో నేను దానిని తప్పక నెరవేర్చెదను అని పలికెను. కశ్యపుడు ఇలా పలికెను. పుత్ర, ఈమె దితి కోరిక నెరవేర్చు. దురాత్ముడైన ఆదిత్యుడు ఇంద్రుని సంహరించి ఆ ఇంద్ర పదవిని అనుభవించు. అదే నా కోరిక కూడా. మహాత్ముడైన కశ్యపునిచే ఆజ్ఞాపించబడిన వృతుడు ఇంద్రుని వధించుటకు ఉద్యుక్తుడయ్యను. పౌరుషముతో ధనుర్విద్యను అభ్యసించెను. అతని బలాన్ని, వీర్యాన్ని, క్షాత్రాన్ని చూసిన ఇంద్రుడు భయకంపితుడయ్యను. దురాత్ముడైన వృతాసురుని వధించుటకు ఉపాయమును ఆలోచించెను. అంతటా దేవరాజైన ఇంద్రుడు సప్తఋషులను ఆహ్వానించి, మునీశ్వరులారా, మీరు వృతాసురుడున్న చోటికి వెళ్ళండి, మాకిరువురకు సంధి కుదర్చండి అని పలికి వారిని వృతాసురుని వద్దకు పంపించెను. ఆ విధముగా సహస్రాక్షుడైన ఇంద్రుని ఆజ్ఞ గైకొని సప్తఋషులు వృతాసురుని వద్దకు వచ్చి ఇలా పలికిరి. ఓ దైత్యోత్తమ, ఇంద్రుడు నీతో సఖ్యము చేయాలనుకుంటున్నాడు. నీవు అతనితో సఖ్యం చెయ్యి. మహాప్రాజ్ఞుడైన ఇంద్రుడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నప్పుడు నీవేళ అతనితో స్నేహము చేయవు. ఓ వీరుడా, అర్ధ ఇంద్ర పదవిని నీవు అనుభవించుము. మిగిలిన సగము ఇంద్రుడు అనుభవించును. ఈ విధముగా దేవతలు, అసురులు కూడా నిన్ను ఇంద్రునిగా భావింతురు. మీరు వైరమును వదిలి అందరూ సుఖముగా ఉండండి. వృతుడు ఇలా పలికెను. ఓ ముని సత్తములారా, దేవేంద్రుడు నిజముగా నా మైత్రిని కోరుకున్నచో నేను కూడా సత్య ప్రమాణముగా స్నేహం చేస్తాను. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కపటముతో ఇంద్రుడు ఏదైనా ద్రోహము తలపెడితే ఏమి చేయాలి? ఈ విషయంలో ఇంద్రుడు ద్రోహము చెయ్యడని నమ్మకమేమిటి? సప్తఋషులు ఇంద్రునితో పలికిరి. ఇంద్ర, నీవు వృతాసురునితో నిజముగా స్నేహము కోరుకున్నచో నీవు ఖచ్చితముగా చెప్పు అనిరి. అప్పుడు ఇంద్రుడు ఇలా పలికెను. నేను అసత్యముతో కాని కపటముతో కాని ప్రవర్తించినచో నాకు బ్రహ్మహత్యాది పాతకములు చుట్టుకుంటాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు అనెను. దివ్య తేజులైన ఋషులు తిరిగి దైత్యనాథుడైన వృతాసురునితో, బ్రహ్మహత్యాది పాతకములు నన్ను చుట్టుకును, సందేహం లేదు అని ఇంద్రుడు నీతో పలికాడు. ఓ మహాప్రాజ్ఞ, నమ్మకముతో ఇంద్రునితో స్నేహము చేయుము అనెను.
వృతుడు వృతాసురుడు ఇలా పలికెను, ఓ బ్రాహ్మణోత్తములారా, మీ శిష్ట మార్గముతోనూ అతని సత్యవచనముతోనూ నేను ఇంద్రునితో మైత్రి చేయుదును. అంతటా ఋషిశ్రేష్ఠులు వృతుని ఇంద్రుని వద్దకు తీసుకువెళ్ళిరి. వృతుడు స్నేహమునకు అంగీకరించుటతో ఇంద్రుడు ఆసనము నుంచి క్రిందికి దిగి ఎదురేగి వెంటనే వృతునకు అర్ఘ్యమును సమర్పించి, ఓ మహాప్రాజ్ఞ, ఉన్నతమైన ఈ ఇంద్రపదములో సగము నీవు అనుభవించుము. ఈనాటి నుంచి మనమిరువురము సుఖముగా ఉందుము అని ఇంద్రుడు పలికెను. ఈ విధముగా ఇంద్రుడు వృతాసురునకు నమ్మకం కలిగించెను. విప్రులు సప్తఋషులు వారి స్వస్థానమునకు వెడలిరి. మైత్రి కుదర్చుకున్నారు. కానీ దుష్టాత్ముడైన ఇంద్రుడు వృతాసురునిలో ఏదైనా ఒక లోపం కోసం వెతుకుచుండెను. వృతుడు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండెను. ఇంద్రుడు రాత్రింబవళ్ళు వృతునితో ఏదైనా ఒక పొరపాటు చేయునా అని ఆలోచించుచుండెను. కానీ మహాత్ముడైన వృతాసురునిలో ఒక్క లోపము కూడా కానరాదయ్యెను. అంతటా వృతాసురుని వధించుటకు ఇంద్రుడు ఒక ఉపాయమును పన్నెను. అప్సరస అయిన రంభను పిలిచి, ఓ కళ్యాణి, ఏదో ఒక ఉపాయంతో ఆ మహాసురుని మోహపరచుము. ఆ విధంగా అతనిని చంపి నేను సుఖించెదను అని పలికి రంభను వృతాసురుని వద్దకు పంపెను. అంతటా రంభ ఇంద్రుని నందనవనము వెళ్ళెను. మహాపుణ్యవంతమైనది, దివ్యమైనది, పుణ్యవృక్షములచే సేవింపబడినది, ఫలయుక్తమైన అనేక వృక్షములతో నిండినది, మృగములు పక్షులతో నిండినది, దివ్యమైన విమాన మందిరములు అంతటా కలిగినది, దివ్య గంధర్వ గానముతోనూ తుమ్మెదల నాదముతోనూ కోకిల పావన మధుర దీర్ఘ గానములతోనూ నెమళ్ల కేంకార రావములతోనూ అంతటా నిండిన జింకల నాదముతోనూ అలంకరింపబడినట్లు ఉన్న చందన వృక్షములతోనూ జలములతోనూ నిండిన వాపి కోప తటాకాదులతోనూ చక్కగా వికసించిన కమలములతోనూ దేవ గంధర్వ కిన్నెర సిద్ధులతోనూ మునులతోనూ దివ్య ఉద్యానవనములతోనూ శోభించుచున్నది. అప్సర గణ సమూహములతోనూ మంగళకరమైన వస్తువులతోనూ కుతూహలములు కలిగించే వస్తువులతోనూ హేమ ప్రాసాదములతోనూ దండ ఛత్ర చామరములతోనూ కలశములతోనూ పతాకములతోనూ వేద ఘోషలతోనూ గీత ధ్వనులతోనూ విలసిల్లినది ఆ నందనవనము. రంభ ఆ నందనవనమును చెలులతో అంటే అప్సరసలతో చేరి చారుహాసంతో అందమైన నవ్వుతో విలాసముగా విహరించుచుండెను. సూతుడు ఇలా పలికెను, ఒకనాడు వృతాసురుడు కాలవశుడై కాలము దగ్గరపడి కొంతమంది దానవులతో కలిసి ఆనందముగా ఆనందనవనమునకు వెళ్ళెను. మహానుభావుడైన వృతాసురునికి కనిపించకుండా అతనిలో దోషములను వెతుకుచూ విప్రేంద్రుడైన దేవేంద్రుడు అతని చుట్టూ తిరుగుచుండెను. వృతాసురుడు ఇంద్రునిపై నమ్మకముతో ప్రాణమిత్రునిగా భావించి అతని యందు భయము లేకుండా ఆ శుభవనంలో సంచరించుచూ ఉండెను. కుతూహలము రేకెత్తించే వస్తువులతోనూ వనితాగణాలతోనూ నిండిన వనములో సుశీతల చందన వృక్షపు నీడలో ఊయలలో కూర్చొని ఊగుతూ విశాలమైన కన్నులు గల రంభ సకల జగత్తును మోహింపచేయుచు శ్రావ్యముగా పాట పాడుచుండెను. ఆ ప్రదేశమునకు వచ్చిన వృతాసురుడు సులోచన అయిన రంభను చూసి కామముతో అతని మనస్సు చలించెను. వృతాసుర వధ. సూతుడు ఇలా పలికెను, అందమైన కన్నులు కలిగిన చక్కగా గానము చేయుచున్న ఆ సుందరి ఎవరు? తన విలాస భావాలతో విశ్వాన్నే పరవశింపచేయుచున్నది. కమలముల
కుంకుమచే లేపితమైన లావైన స్తనములతో కమలముల వంటి ముఖము కలిగిన రంభను చూచి, నా కోరికలకు నిలవు ఈమెయేనా? మనోహరమైన రతీదేవి ఈమెయేనా? సంపూర్ణ భావము గల చక్కని రూపముతో కామమోహిత అయిన ఈ సర్వాంగ సుందరిని మన్మధుడే పంపి ఉంటాడు. ఈమె వద్దకు వెళ్ళి ఆమె ఎవరో అడుగుతాను అని వృతాసురుడు చింతించుచు కామమోహితుడై కామతుర్యుడై త్వరగా ఆమె వద్దకు వెళ్ళి ఆ సులోచనతో ఇలా పలికెను. సుందరి, నీవెవరు? నిన్నెవరు పంపించారు? నీ శుభనామమేమిటి? తేజోవంతమైన నీ రూపమును చూసి ముగ్ధుడనైతిని బాల, నా వశమును కమ్ము. వృతాసురుని మాటలు విన్న రంభ వృతాసురునితో ఇలా పలికెను. ఓ మహానుభావా, నేను రంభను. క్రీడార్థము నా చెలులతో కలిసి ఉత్తమమైన ఈ నందనవనమునకు వచ్చాను. మరి మీరెవరు? నా వద్దకు ఏల వచ్చితిరి అని అడిగెను. అప్పుడు వృతాసురుడు ఇలా పలికెను. ఓ బాల, నేనెందుకు వచ్చానో నీకిప్పుడే చెప్పెదను. నీ వద్దకెందుకు వచ్చానో చెప్పెదను. నేను అగ్ని నుండి పుట్టినవాడను. కశ్యపుని పుత్రుడను. దేవరాజైన ఇంద్రునకు సకుడను. ఇంద్రుని అర్ధ సింహాసనమును అనుభవించుచున్నవాడను. వృతాసురుడను. నన్ను నీవేళ ఎరుగవు? నా పరాక్రమునకు ముల్లోకములు నా వశమైనవి. నేను నీకు వశుడనై నిన్ను శరణు పొందుచున్నాను. కామముతో కలత చెందిన మనసు గల నన్ను సేవించుము, నన్ను రక్షించుము అనెను. అప్పుడు రంభ ఇలా పలికెను. ఓ వీరుడా, నేను ఏమి చెప్పేదనో ఆయా కార్యము నీవు చేసినచో నేను తప్పక నీ వశమయ్యేదను. అంతట వృతాసురుడు అలాగే కానిమ్ము, నీవు చెప్పినదల్లా తప్పక చేసేదను అని పలికి ఆమెతో సంబంధం ఏర్పరచుకుని ఆ మహాబలుడు మహాపుణ్యవనంలో రంభతో ఆనందించెను. ఆమె నృత్య గీతములకు, హాస్యమునకు, విలాసమునకు, సంభోగమునకు వృతాసురుడు ముగ్ధుడయ్యెను. రంభ వృతునితో సురాపానము చెయ్యండి, మధు మాధవిని సేవించండి అని పలికెను. వృతాసురుడు చంద్రవదన అయిన రంభతో, ఓ దేవి, నేను బ్రాహ్మణపుత్రుడను, వేదాంగ పారంగతుడను. సురాపానము ఎట్లు చేయుదును? అది నిషిద్ధము అని చెప్పెను. కానీ రంభ వదలకుండా ప్రేమతో హఠముతో సురమును అందించగా ఆమె మీద మక్కువతో సురాపానమును చేసెను. ఈ విధముగా సురాపానము చే మోహితుడై వృతాసురుడు జ్ఞానభ్రష్టుడు కాగానే ఇంద్రుడు వృతాసురుని వజ్రాయుధముతో హతమార్చెను. అంతట ఇంద్రుని బ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనినది. అంతట బ్రాహ్మణులు సప్తఋషులు, ఇంద్ర, నువ్వు పాపము చేశావు. మా మాటల వలన వృతాసురుడు నిన్ను నమ్మాడు. విశ్వసించిన వానిని నీవు చంపితివి. నమ్మక ద్రోహం చేసితివి. ఇది మహాపాపము అనిరి. అప్పుడు ఇంద్రుడు ఇలా పలికెను. శత్రువును ఏదో ఒక ఉపాయంతో వధించవలేను. దేవబ్రాహ్మణులను చంపువాడు, యజ్ఞము ధర్మములకు విఘాతము కలిగించువాడు, ముల్లోకాలకు నాయకుడైన వానిని సంహరించాను. దీనికి మీరు కోపగించుకుంటున్నారు. ఇది న్యాయమేనా? ఓ ద్విజోత్తములారా, మొదట మీరు చక్కగా విచారించండి, న్యాయాన్యాయములను విచారించండి, ఆ తరువాత కోపించండి అనెను. ఇట్లు మహాత్ముడైన ఇంద్రునిచే సంబోధింపబడెను. ఆ తరువాత బ్రహ్మాది దేవతలు దేవతల చేత కూడా బోధింపబడిన ధర్మకంటకుడైన దైత్యుడు సంహరింపబడటంతో బ్రాహ్మణోత్తములు తమ తమ స్వస్థానమునకు వెడలిరి. సూతుడు ఇలా పలికెను. మరుత్తుల జననం. తన పుత్రుడు నిహతుడైన విషయం తెలుసుకుని దితి దుఃఖపీడిత అయ్యెను. పుత్రశోకముతో దహింపబడుచు దుష్టుడైన ఇంద్రుని వధ కొరకు కశ్యపుని చేరి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమ, నా యందు మీకు ప్రేమమున్నచో బ్రహ్మ తేజస్సు కలవాడు, దేవతలకు సహింప శక్యము కానివాడు అయిన ఒక పుత్రుని ప్రసాదించండి అనెను.
అప్పుడు కశ్యపుడు ఇలా పలికెను, దుష్ట ఇంద్రుడు మహాబలవంతులైన నా కుమారులు బలుని వృతుని కపటోపాయముతో చంపాడు. అతనిని వధించుటకు నీకొక పుత్రుని ఇచ్చెదను, కాని నీవు 100 సంవత్సరముల కాలం శుచిగా ఉండవలేను అనెను. ఈ విధముగా పలికి యోగీంద్రుడైన కశ్యపుడు ఆమె శిరస్సుపై చెయ్యి పెట్టి దితితో కలిసి మేరు పర్వతంపై ఉన్న తపోవనమునకు వెళ్ళెను. దితి తపోవనములో నివసిస్తూ ఎల్లప్పుడూ శుచి అయి పుత్రుని కోసము తపము చేయుచుండెను. దితి ప్రయత్నము తెలిసిన సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు అవకాశం కోసం వేచి ఉండెను. ఆమె బలహీనముగా ఉండటాన్ని గమనించెను. దేవేంద్రుడు 25 సంవత్సరముల బ్రాహ్మణ యువకునిగా రూపము ధరించి ఆమె వద్దకు వెళ్ళెను. తపము చేయుచున్న ఆమెకు నమస్కరించెను. అంతట దితి, బ్రాహ్మణోత్తమ, నీవెవరు అని అడుగగా ఇంద్రుడు ఇలా పలికెను, ఓ శుభకరురాలా, వేద విద్వాంసుడైన ఒక బ్రాహ్మణుని కుమారుడను, ధర్మము తెలిసినవాడను. నేను నీవు చేయు తపమునకు సహాయము చేసేదను, సందేహం లేదు. ఈ విధముగా పలికి తపము చేయుచున్న తల్లికి శుశ్రూషలు చేసెను. ఆ బ్రాహ్మణుడు దుష్ట సంకల్పముతో వచ్చిన ఇంద్రుడని ఆమెకు కూడా ఇంద్రుడని తెలియకుండెను. ప్రతిరోజు ఆమెకు శుశ్రూష చేయుచున్న ఇతనిని ధర్మముగా తన పుత్రునిగా భావించుచుండెను. అలసినప్పుడు ఆమె శరీరమును ఒత్తుచుండేవాడు, పాదములను ప్రక్షాళన చేసేవాడు. ఆ ధర్మాత్ముడు ప్రతిరోజు దితికి పత్రములను, మూలములను, ఫలములను తెచ్చి ఇచ్చెడివాడు. అతని అంటే ఇంద్రుని భక్తికి మెచ్చి సంతోషముతో అతనితో ఇలా పలికెను దితి, మహాపుణ్యాత్ముడైన పుత్రుడు నాకు కలిగి ఇంద్రుని సంహరించిన తరువాత నీవు నా కుమారునితో కలిసి దేవరాజ్యమును పాలింపుము. ఆమె మాటలు విన్న ఇంద్రుడు, ఓ మహానుభావురాలా, నీ అనుగ్రహము వలన అట్లే అగుగాక అని పలికి ఆమె ఎప్పుడు పొరపాటు చేయునా అని ఎదురు చూచుచుండెను. ఆ విధముగా 99 సంవత్సరములు గడిచినవి. 100వ సంవత్సరములో ఒకనాడు ఆమె పాదములను ప్రక్షాళన చేయకుండా శయ్యను చేరెను. మంచము చివరన అనగా పాదములుంచు ప్రదేశమున తలపెట్టి జుత్తు విరుపోసుకొని కేశములను ముడివేసుకోకుండా అలసటతో నిద్రించెను. అప్పుడు ఇంద్రుడు గర్భములో ప్రవేశించి వజ్రాయుధముతో గర్భములో 7 ముక్కలుగా కోసెను. అట్లు ఖండించుచుండగా శిశువు ఏడ్చెను. ఏడ్చుచున్న శిశువును మారుదా మరుదా, ఏడవ వద్దు అని పలికి తిరిగి ఆ గర్భములో ఒక్కొక్క ఖండమును 7 ముక్కలుగా ఖండించెను. ఈ విధముగా మరుత్తులు జన్మించిరి. వారిని మరోది అని పదే పలుకుట వలన వారికి మరుత్తులను నామం ఏర్పడినది. వారందరూ మహాకాయులు, మహా తేజోవంతులు, పరాక్రమవంతులుగా ఉండిరి. వారు 49 మంది. వారందరూ ఇంద్రుని ఆశ్రయించిరి. సర్వభూతములను రంజింపచేయుచు వారికి ప్రియులయ్యిరి. శ్రీహరి వారిని దేవతాగణాలలో చేర్చి పృథ్వు మొదలైన 49 రాజ్యములను ఇచ్చెను. ఇంతటి దేవదేవుడు, సర్వవ్యాపి, జగద్గురువు, పరమ పురుషుడైన శ్రీకృష్ణుని తపస్సుతో మాత్రమే పొందుట సాధ్యమగును. మహాతేజోవంతుడైన కృష్ణుడే సర్వ సృష్టికర్త, అద్వితీయుడు, పర్జన్యుడు, అగ్ని, కుబేరుడు మొదలైన రూపములతో సమస్త చరాచరాత్మకమైన ఈ జగత్తంతటా వ్యాపించిన వాడు. సమస్త జగత్తు అతని వశములో నున్నది. ప్రాణుల సృష్టిని చక్కగా తెలిసిన వారికి పునర్జన్మ భయమే లేదు. ఇక పరలోక భయమెక్కడిది? మహాపుణ్యము, సర్వపాపహరము అయిన ఈ సృష్టిని భక్తితో విన్నవాడు సకల పాపముల నుండి ముక్తుడగును. అతడే ధన్యుడు, పుణ్యవంతుడు అగును, సత్యవంతుడు అగును. ఈ సృష్టిని విన్నవాడు పరమగతిని పొందును. సర్వపాప విశుద్ధాత్ముడై విష్ణులోకమును పొందును. రాజ్యాభిషేకం. సూతుడు ఇలా పలికెను, అన్ని లోకములకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు వేణుని తన తనయుడైన పృథ్వును సర్వరాజ్యాధిపతిగా అభిషేకించెను. పృథు చక్రవర్తి మహాబాహుడు, మహాకాయుడు,
సురేశ్వరుడు ఇంద్రుని పోలినవాడు. పిదప బ్రహ్మదేవుడు వారి వారి యోగ్యతను అనుసరించి క్రమముగా ఒక్కొక్క రాజ్యమును ఒక్కొక్కరికి ఇచ్చెను, ఆధిపత్యమునిచ్చెను. బ్రాహ్మణులకు వృక్షములకు, గ్రహములకు, నక్షత్రములకు చంద్రుని రాజుగా చేసెను. ధర్మములకు, ధర్మయజ్ఞములకు, పుణ్యములకు, పుణ్యతేజములకు, జలములకు, తీర్థములకు, రత్నములకు వరుణుని రాజుగా చేసెను. సమస్త యక్షులకు వైశ్రావణుని కుబేరుని రాజుగా చేసెను. ఆదిత్యులకు విష్ణువును, ఆదిత్యులలో ఒకడు నారాయణుడు కాదు, సర్వజనహితార్థము రాజుగా చేసెను. సమర్థుడు సర్వజ్ఞుడు అయిన దక్ష ప్రజాపతిని ప్రజాపతి గణాలకు పుణ్యములకు రాజుగా చేసెను. విష్ణువు తేజస్సుతో కూడినవాడు సర్వధర్మములు తెలిసిన ప్రహ్లాదుని దైత్యులకు దానవులకు రాజుగా చేసెను. వివస్వంతుని పుత్రుడైన యముని పితృగణ దేవతలకు రాజ్యమునకు రాజుగా అభిషేకించెను. యక్ష రాక్షస భూతాలకు పిశాచ ఉరగములకు సర్పములకు యోగునులకు బేతాళులకు కంకాళములకు అస్థిపంజరములకు కుష్మాండులకు పార్థివులకు భూమి ఎందలి జీవులకు శూలపాణి అయిన గిరీశుని రాజుగా చేసెను. సమస్త పర్వతములకు హిమవంతుని రాజుగా చేసెను. నదులకు తటాకములకు బావులకు కుండములకు కూపములకు సర్వతీర్థములకు ఉత్తముడైన సముద్రుని అధిపతిగా చేసెను. పిదప గంధర్వుల రాజ్యములో నున్న గంధర్వులందరికీ చిత్రరథుని బ్రహ్మదేవుడు రాజుగా అభిషేకించెను. పుణ్యవీరులైన నాగులకు వాసుకిని రాజుగా చేసెను. సర్పములకు తక్షకుని రాజుగా అభిషేకించెను. గజములకు అంటే ఏనుగులకు ఐరావతమును రాజును చేసెను. అశ్వములకు ఉచ్చైశ్రవమును, పక్షులకు వైనతేయుని అంటే గరుడుని, మృగములకు సింహమును, గోవులకు వృషభమును రాజులుగా నియమించెను. వనస్పతులకు జువ్వి చెట్టును రాజుగా చేసెను. ఈ విధముగా బ్రహ్మదేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యమును స్థాపించి దానికి వారిని రాజులుగా నియమించి తరువాత దిక్పాలకులను నియమించెను. వైరాజపుత్రుడైన సుధన్వుని ఉత్తర దిక్కుకు రాజుగా చేసెను. కర్ధమ ప్రజాపతి కుమారుడైన శంఖపదుని దక్షిణ దిక్కుకు రాజుగా చేసెను. వరుణ ప్రజాపతి కుమారుడైన పుష్కరుని పశ్చిమ దిక్కుకు రాజుగా చేసెను. మన్వంతరములో వైదిక సంస్కారములతోనూ రాజసూయాది యాగములతోనూ మహానుభావుడైన పృథు మహారాజుగా అభిషేకింపబడెను. తేజోవంతుడైన సాక్షుష మనువు రాజ్యమును చక్కగా పాలించి దేవపుణ్య హితాభిలాషి అయిన వైవస్వంతునకు రాజ్యమును అప్పగించెను. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు వినాలనుకుంటే మహాత్ముడైన పృథుని చరిత్రను విస్తరించి చెప్పగలను. ఇదే రాజ్యాధికార వివరణము. దీనిని శ్రవణము చేయుట మహాపుణ్యవంతమని అన్ని పురాణాలలో కీర్తించబడినది. ఇది పుణ్యప్రదము, యశస్కరము, ఆయుర్వృద్ధికరము, స్వర్గవాసాప్రదం, శుభకరం, పుత్రవృద్ధిదాయకం. దీనిని భక్తితో విన్నవారు భావధ్యాన సమన్వితులై అశ్వమేధయాగ ఫలమును పొందుదురు, సందేహము లేదు. పృథు చరిత్ర. ఋషులు పలికిరి ఇలా: ఓ మహాత్మా, మహాత్ముడైన పృథువు యొక్క చరిత్రను విస్తారముగా వినవలేననుకుంటున్నాం. మొదట పృథు చక్రవర్తిచే ఈ భూమి ఎలా పితకబడినది, అలాగే దేవతలు, పితృదేవతలు, నాగులు, యక్షులు, వృక్షములు, పర్వతములు, పిశాచములు, గంధర్వులు, పుణ్యకర్ములైన బ్రాహ్మణులు, సిద్ధులు, రాక్షసులు, ఇంకా మిగిలిన వారు మొదట ఎట్లు పితికిరి, వారు చేతపట్టుకున్న పాత్ర ఎటువంటిది, వారు పితికిన పాల విశేషమేమిటి, మహాత్ములైన ఋషులు ఎందుకు కోపించుకొనిరి, వేణుని చెయ్యిని ఎందుకు మర్థించిరి,
ఓ సూతపుత్ర, ఈ కథ సర్వ పాప ప్రణాశకమైనది, పుణ్యవంతమైనది, విచిత్రమైనది. దీనిని వినగోరుచున్నాము. ఈ కథలను ఎంత విన్నా తృప్తి కలుగుటలేదు అనిరి. అప్పుడు సూతుడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణోత్తములారా, వేణుని పుత్రుడైన పృథు చరిత్రను విస్తరించి మీకు చెప్పెదను. అతని జన్మ, అతని బల పరాక్రమములు అన్నీ మీకు వివరించెదను. మీరంతా శుశ్రూష మనస్కులై, ఇక్కడ శుశ్రూష అంటే అత్యంత కుతూహలముతో వినవలేనని కోరికతో ఏకాగ్ర చిత్తముతో గురువును సమీపించుట అని అర్థం. అంతేకాని అతనికి సపర్యలు చెయ్యాలని అర్థం కాదు. నా వద్దకు రండి. నాస్తికునకు, శ్రద్ధలేని వానికి, కుచిస్తునకు, మూర్ఖునకు, మోహము చెందినవానికి, దుష్ట శిష్యునకు, తప్పుడు సాక్ష్యము చెప్పేవానికి దీనిని చెప్పకూడదు. చెబితే సర్వనాశనం కలుగుతుంది. దీనిని తప్పుగా పఠిస్తే నరక ప్రాప్తి కలుగుతుంది. మీరంతా భావ భక్తి కలిగిన వారు, సత్యధర్మ పరాయణులు. అందువలన పాపనాశకమైన ఈ పృథు చరిత్రను మీకు సమగ్రముగా చెప్పెదను. ఈ చరిత్ర స్వర్గప్రదము, కీర్తిప్రదము, ఆయుప్రదము, ధన్యము, వేద సమ్మతము, రహస్యము. అనగా దీనిని తెలిసిన వారి దగ్గర తెలుసుకోవాలని అర్థం. ఋషులనే చెప్పబడిన దానిని ఋషులచే చెప్పబడిన దానిని మీకు ఇప్పుడు వినిపించదను. దయచేసి వినండి. ఓ బ్రాహ్మణోత్తములారా, స్వర్గప్రాప్తిని కలిగించే, ఆయుష్ను పెంచే, యశోవృద్ధికరమైన వేద సమ్మతమైన రహస్యమొకటి మీకు చెప్పెదను. బ్రాహ్మణులకు నమస్కరించి వేణుని కుమారుడైన పృథు చరిత్రను చెప్పువానికి పాపపుణ్యముల విషయంలో ఆలోచన ఉండదు. ఈ చరిత్ర వినిన వారికి సప్త జన్మార్జిత పాపములన్నీ నశించును. బ్రాహ్మణులు వేద విద్వాంసులగును, క్షత్రియులు విజయమును పొందుదురు, వైశ్యులు ధన సమృద్ధిని పొందెదరు, శూద్రుడు సుఖమును పొందును. ఈ పనములన్నిటినీ కేవలం పఠించినంత మాత్రమున కలుగును. పూర్వము అత్రి వంశములో జన్మించిన వాడు అత్రితో సమానమైన వాడు, ధర్మరక్షకుడు, మహాజ్ఞాని, వేదశాస్త్రములు అర్థములు చక్కగా తెలిసినవాడు, అన్ని ధర్మములను సృజించువాడు అంగుడను వాడుండెను. అతని పుత్రుడు వేణుడను ప్రజాపతి కలడు. ఇతడు సదా ధర్మమును విడిచి ప్రవర్తించెడి వాడు. మృత్యువుకు సునీత అను పుత్రిక ఉండెను. సునీతను అంగుడు వివాహం చేసుకొనెను. ఆమె యందు అంగునకు ధర్మ ప్రణాశకుడైన వేణుడు జన్మించెను. మాతామహుని దోషము వలన వేణుడు స్వధర్మమును విడిచి అధర్మపరాయణుడయ్యెను. కామలోభము వలన ఇతడు మహాపాపములు చేయుచు వేద విహితమైన ధర్మములను విడిచి మదముతో, మత్సరముతో, మోహముతో పాపముని అనుసరించుచుండెను. అతని పాలనలో ప్రజలు వేదాధ్యయనము లేకనే ప్రవర్తించెడివారు. అతను రాజుగా ఉండగా స్వాధ్యాయనము లేక వషట్కారములు విడిచి ప్రజలు వర్తించుచుండిరి. యజ్ఞములు చేయకపోవడము వలన దేవతలు సోమపానము చేయకుండిరి. ఆ దుష్టాత్ముడు వేదములను అధ్యయనము చేయరాదు, హోమము చేయరాదు, దానములు చేయరాదు, యాగములు చేయరాదు అని బ్రాహ్మణులతో నిత్యము శాసించుచుండెడివాడు. వినాశకాలము దగ్గర పడినప్పుడు నేనే యజ్ఞుండను, నేనే యజ్ఞము చేయువాడను, నేనే విష్ణువుని, నేనే బ్రహ్మను, నేనే రుద్రుడను, నేనే ఇంద్రుడను, నేనే సూర్యుడను, వాయువును, నేనే భోక్తను, నేనే హవ్యమును అని ననే కవ్యమును, ఇందులో సందేహము లేదు అని వేణుడు పలుకుచుండెను. దీనికి కోపించిన మునులు ఆ పాపాత్మని వద్దకు వెళ్ళి ఇలా పలికిరి: రాజంటే పృథ్వీకి శాసకుడే, ఎల్లప్పుడూ ప్రజలను రక్షించును రాజు, ధర్మమూర్తి. కాబట్టి ధర్మమును ఎల్లప్పుడూ కాపాడవలెను. మేము 12 సంవత్సరముల యజ్ఞదీక్షలో ప్రవేశింతుము. ఆ యాగములో నీవు ఎటువంటి అధర్మము చేయరాదు. ధర్మము వలన ఉత్తమ గతిని పొందును.
ధర్మమును ఆచరించు, సత్యము పుణ్యమును ఆచరించు, నేను ప్రజలను కాపాడుదును అని ప్రమాణము చేసితివి. ఇలా పలికి మహర్షి మాటలు విని దుర్బుద్ధి అయిన వేణుడు బిగ్గరగా నవ్వి అనర్థదాయకమైన మాటలు ఇలా పలికెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.